అందరూ అనుకుంటున్నట్టు మేము అలసిపోయేది వర్క్ వల్ల కాదు, మా హస్బెండ్స్ని మళ్ళీ మళ్ళీ హెల్ప్ చెయ్యి అని అడగటం వల్ల. మాకు ప్రతిరోజు ఒకటేలాగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మేమే లెగాలి, బ్రేక్ఫాస్ట్ కుక్ చేయాలి, అందరికీ లంచ్ ప్యాక్ చేయాలి, కిడ్స్ని రెడీ చేయాలి, ఎవరూ గుర్తుపెట్టుకొని చిన్న చిన్న పనులు కూడా మేమే చూసుకోవాలి. అండ్ స్టిల్ స్మైల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. తర్వాత ఆఫీస్కి వెళ్ళి అందరిలా వర్క్ చేసి ఏం అవ్వనట్టు నార్మల్గా బిహేవ్ చేయాలి. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా డే అయిపోదు, అప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కుకింగ్, క్లీనింగ్, లాండ్రీ, కిడ్స్, గ్రాసరీస్, అందరూ మర్చిపోయే ప్రతి ఒక్క డీటెయిల్ మేమే గుర్తుపెట్టుకోవాలి. అందరి ఎమోషన్స్ కూడా మేమే మేనేజ్ చేయాలి. ఇన్ని చేసిన తర్వాత కూడా మాకు వినిపించే ఒకే ఒక్క మాట, మేబీ యూ షుడ్ క్విట్ యువర్ జాబ్. కానీ ప్రాబ్లం అది కాదు. మా వర్క్ మాకు పర్పస్ని ఇస్తుంది, పీస్ని ఇస్తుంది, ఐడెంటిటీని ఇస్తుంది. We are not tired because we are working. We are tired because we are working alone without any respect. We are tired because మా ఫీలింగ్స్కి వాల్యూ లేదు. బీయింగ్ ఏ ఉమెన్ ఇస్ నాట్ హార్డ్. కానీ ఒక వైఫ్లా, అమ్మలా, మెయిడ్లా, మేనేజర్లా అన్ని పనులు చేసి కూడా కంప్లైంట్ చేయొద్దు అని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అదే మమ్మల్ని డ్రైన్ చేస్తుంది. మాకు నిజంగా బ్రేక్ వద్దు. మాకు మా ఫీలింగ్స్ని గుర్తించి యు ఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్, కలిసి చేసుకుందాం అని ఒక మనిషి కావాలి.